దానికి అది ఏం చేసినా గానీ ఫస్ట్ మనం దాన్ని సొల్యూషన్స్‌లోనే చేయాలి. సో, న్యూ యాప్. ఇక్కడ మనకు 3 ఉన్నాయి. క్యాన్వాస్ యాప్. క్యాన్వాస్ అంటే మొబైల్ యాప్. అది మనం చేయట్లేదు. మనం ఇప్పుడు చేస్తుంది మోడల్ రివైన్ యాప్. దీని పేస్ అంటే పోర్టల్స్ కిందకొస్తాయి. మనం ఇప్పుడు చూస్తుంది ఏందంటే మోడల్ రివైన్ యాప్ మాత్రం. మోడల్ రివైన్ యాప్, యాప్ నేమ్. ఒక అప్లికేషన్ ఏదైనా క్రియేట్ చేసాము అంటే, దానికి రిలేటెడ్‌గా ఒక సైట్ మ్యాప్ కూడా క్రియేట్ అవుతది. సైట్ మ్యాప్ అనేదాన్ని దేనికి యూజ్ చేస్తాము అంటే, లెఫ్ట్ సైడ్ మెనూస్ ఉన్నాయి గదా! అంటే లెఫ్ట్ సైడ్ ఫీల్డ్స్, టేబుల్స్ ఎలా డిజైన్ అయ్యున్నాయి. ఒక సెక్షన్, ఇదొక టేబుల్. ఈ సెక్షన్‌లో ఈ టేబుల్స్ అండ్ ఇదొక ఏరియా. సేల్స్, యాప్ సెట్టింగ్స్. సో, వీటన్నిటిని ఏరియాస్ అంటాం. సో, దీన్ని గ్రూప్ అంటాం. వీటిని సబ్ ఏరియాస్ అంటాం. సో, దీన్ని ఏరియాస్, ఈ బోల్డ్‌గా కనిపించేదాన్ని గ్రూప్స్, వీటిని సబ్ ఏరియాస్ అంటాం. దీన్ని డిజైన్ చేయనీకి ప్రతి అప్లికేషన్‌లో ఇది డిజైన్ చేయనీకి ఒక సైట్ మ్యాప్ అనేది క్రియేట్ అవుతది. బ్యాక్‌కెళ్ళి చూస్తే మనం ఇప్పుడు ఒక ఓన్లీ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అనే ఒక యాప్‌ని క్రియేట్ చేసాం. మనం ఇక్కడ చూసారంటే సైట్ మ్యాప్. ఇక్కడ చూసారంటే ఇది అప్లికేషన్. ఒక అప్లికేషన్‌ని ఏదైనా క్రియేట్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ సైట్ మ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. అది ప్రతి ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనకి సేల్స్ హబ్ అనేది ఉంది. దానికి ఒక సైట్ మ్యాప్ ఉంటది. ఫీల్డ్ సర్వీస్ ఉంది. దీనికి ఒక సైట్ మ్యాప్ ఉంటుంది. ఏ మోడల్ రివెన్ అప్లికేషన్ అయినా క్రియేట్ చేస్తే దాన్ని ఎడిట్ అంటే దాన్ని మోడిఫై చేయనీకి, దాన్ని కస్టమైజ్ చేయనీకి లెఫ్ట్ సైడ్ ఉన్న మెనూస్‌ని సైట్ మ్యాప్ అనేది క్రియేట్ అవుతది. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అనే ఒక మోడల్ రివెన్ అప్లికేషన్. ఇది మోడల్ రివెన్ అప్లికేషన్. దీనికి రిలేటెడ్ సైట్ మ్యాప్ అనేది సేమ్ నేమ్‌తో క్రియేట్ అవుతది. ఇక్కడ చూసారంటే సేల్స్ హబ్‌ని నేను ఇంతకుముందు యాడ్ చేశాను. లాస్ట్ టైమ్ జస్ట్ చూపించనీకి. అలాగే ఫీల్డ్ సర్వీస్‌కి రిలేటెడ్ ఒక సైట్ మ్యాప్ ఉంటది. సైట్ మ్యాప్. ఇవన్నీ ఆ పర్టిక్యులర్ టేబుల్స్, ఆ పర్టిక్యులర్ యాప్స్‌కి సంబంధించిన సైట్ మ్యాప్స్. ఫీల్డ్ సర్వీస్ ఇదొక సైట్ మ్యాప్. ఫీల్డ్ సర్వీస్ మొబైల్ ఒక సైట్ మ్యాప్. సో, వీటిని డిఫైన్ చేయనీకి అంటే ప్రతి యాప్‌ని మోడిఫై చేయనీకి మనకు తగ్గట్టు క్రియేట్ చేయనీకి ఒక సైట్ మ్యాప్ అనేది క్రియేట్ అవుతది. సో, ఇది మ్యాండేటరీ. ఇప్పుడొక అప్లికేషన్ అనేది మనం క్రియేట్ చేసాం. జస్ట్ ఇప్పుడు ఇక్కడ చూసామంటే ఇక్కడ కనిపిస్తది అప్లికేషన్ గూడా. ఇక్కడ ఓన్లీ పబ్లిష్డ్ యాప్స్ కనిపిస్తాయి. ఇక్కడ యాప్స్ బీయింగ్ ఎడిటెడ్. అంటే జస్ట్ మనం ఇప్పుడు క్రియేట్ చేసాం. దీన్ని ఇంకా పబ్లిష్ చేయలేదు. అది ఇక్కడ కనిపిస్తుంది. వన్స్ మనం పబ్లిష్ చేసిన తర్వాత ఈ లిస్ట్‌లో కనిపిస్తది. సో, ఈ యాప్‌కి మనకు జస్ట్ క్రియేట్ చేసాం. దీంట్లో ఈ అప్లికేషన్ లాగా మనకు దానికి రిలేటెడ్ టేబుల్స్‌ని సెట్ చేయాలి గదా! దానికోసం మనం ఇప్పుడు దానికి ఈ టేబుల్‌కి రిలేటెడ్ అయిన సైట్ మ్యాప్‌ని ఎడిట్ చేయాలి. జస్ట్ ఓపెన్ దిస్. దిస్ ఈస్ కాల్డ్ సైట్ మ్యాప్ ఎడిటర్, సైట్ మ్యాప్ డిజైనర్. అంటే ఇప్పుడు ఎలా అయితే కనిపిస్తున్నాయో దీనికి ఇలాగా మనం మన అప్లికేషన్‌కి కూడా బిల్డ్ చేసుకోవాలి. నేను చెప్పినట్టు మనకు 3 ఉంటాయి. ఏరియాస్, గ్రూప్, సబ్ ఏరియాస్. ఇక్కడ బిలో మనకు ఏదైతే కనిపిస్తుందో ఈ మెనూస్‌ని దీన్ని ఏరియాస్ అంటాం. ప్రతి ఏరియాలో ఏదైతే బోల్డ్‌గా కనిపిస్తున్నాయో వీటిని గ్రూప్స్ అంటాం. గ్రూప్స్ కింద ఉండే టేబుల్స్‌ని ఏవైతే యాడ్ చేస్తున్నామో దాన్ని సబ్ ఏరియాస్ అంటాం. ఇది ఇంటర్వ్యూ క్వెషన్ అగైన్. ఏరియాస్ అంటే ఏంటి? గ్రూప్స్ అంటే ఏంటి? సబ్ ఏరియాస్ అంటే ఏంటి?
సో, ఇది ఏరియా 1 దీన్ని నేమింగ్ చేంజ్ చేసుకోవచ్చు. ఏరియా సెలెక్ట్ చేసిన తర్వాత గ్రూప్ వస్తది. గ్రూప్ ఇది గ్రూప్. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత సబ్ ఏరియా వస్తది. సబ్ ఏరియా అంటే టేబుల్స్. సబ్ ఏరియాని ఎలా యాడ్ చేస్తామంటే సేమ్. దాన్ని సెలెక్ట్ చేయి రైట్ సైడ్‌లో ఎంటిటీస్ అని ఉంటది. సో, ఇక్కడ మనకు కావాల్సిన ఎంటిటీని అక్కడ యాడ్ చేసుకోవాలి. సో, నేను ఒక స్మాల్ డేటా స్ట్రక్చర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఒక స్మాల్ అప్లికేషన్‌కి. సో, అకౌంట్, కాంటాక్ట్, యూజర్ అనేటివి బై డిఫాల్ట్ సిస్టమ్‌లోనే ఉంటాయి. ఇవి మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో, మళ్ళా రెస్ట్ ఆఫ్ ది టేబుల్స్ ప్రాజెక్ట్, అప్రూవల్, టాస్క్ ఈ 3 టేబుల్స్‌ని మనం క్రియేట్ చేస్తాం ఈ ఫీల్డ్స్‌తో. ప్రాజెక్ట్ టేబుల్‌కి ఇవి ఫీల్డ్స్, ఇవి డేటా టైప్స్, ఇది మ్యాండేటరీ ఆర్ ఆప్షనల్. అలాగే అప్రూవల్ స్టేటస్ ఇది. సో, ఈ ఎక్సెల్ నేను సేవ్ చేస్తాను. దీని ప్రకారం మీరు కూడా టేబుల్‌ని క్రియేట్ చేసుకొని రావాలి. ఇదే టేబుల్స్. సో, మనం ఇంకా టేబుల్స్ అనేటివి క్రియేట్ చేయలేదు. ఏవైతే ఎగ్జిస్టింగ్ టేబుల్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఈ
పబ్లిష్ ఆల్ కస్టమైజేషన్స్ అంటే ఎంటైర్ సిస్టమ్ అనేది పబ్లిష్ అవుతుంది. సో అది సొల్యూషన్ బట్టి చేంజెస్ని బట్టి టైం తీసుకుంటుంది. ఒకవేళ బిగ్ అప్లికేషన్ అయితే 5 మినిట్స్ 10 మినిట్స్ కూడా తీసుకుంటుంది. సో ఇది స్మాల్ కాబట్టి త్వరగా అయిపోతుంది. సో వన్స్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ మన అప్లికేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అక్కడి వరకు ఏదైనా డౌట్స్ ఉందా? అంటే అప్లికేషన్ మోడల్ ఈవెన్ యాప్ ఎలా క్రియేట్ చేయాలి, సైట్ మ్యాప్ డిజైన్లోకి ఎలా వెళ్ళాలి, ఏరియా గ్రూప్ సబ్ ఏరియా అంటే ఏంటి, సో ఈ టాపిక్స్లో ఏదైనా డౌట్ ఉందా? ప్రతి మోడల్ లెవెన్ అప్లికేషన్కి ఒక సైట్ మ్యాప్ డిజైన్ అనేది ఉంటుంది దానికి రిలేటెడ్. ఆ మోడల్ ఆ అప్లికేషన్ని మన కన్వీనియంట్గా ఎడిట్ చేసుకునే దానికి దాని రిలేటెడ్ సైట్ మ్యాప్ ఉంటుంది. సో ఈవెన్ మనం హిస్టరీలో కూడా దాన్ని చెక్ చేసుకో ఇది ఏంటి అంటే ఈ ఎన్విరాన్మెంట్లో జరిగే ప్రతి అంటే మనం ఏమైనా డిప్లాయ్ చేసినా, మనం ఏదైనా సొల్యూషన్ చేంజెస్ చేసినా, లేదా మైక్రోసాఫ్ట్ ఏదన్నా పుష్ చేసిన చేంజెస్ ఆ రిలేటెడ్ మొత్తం ఈ హిస్టరీలో కనిపిస్తుంది అనమాట. ఇది సొల్యూషన్ హిస్టరీ. సో యాప్స్, మన యాప్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాప్ సెకండ్ ప్లే. సో ఇప్పుడు చూసారంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే ఒక అప్లికేషన్ మనం బిల్డ్ చేస్తున్నాం. ట్రాన్సాక్షనల్ టేబుల్స్ మనం ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి అట్లీస్ట్ 1 టేబుల్ ఉండాలి కాబట్టి జస్ట్ నేను బిజినెస్ యూనిట్స్ యాడ్ చేసిన. మాస్టర్ టేబుల్స్లోకి వెళ్తే అకౌంట్స్, కాంటాక్ట్, యూజర్స్ అనే టేబుల్స్ మెన్షన్ చేస్తున్నా. బిలో ఏరియా ఎందుకు రాలేదు అని క్వశ్చన్ ఉంది కదా, మనం యాడ్ చేసాం కానీ అక్కడ ఎందుకు కనిపించలేదు అని ఎవరికైనా డౌట్ వచ్చిందా? సో ఇక్కడ మనం దీన్ని ఏరియా అంటాం. ప్రాజెక్ట్ అనే ఒక ఏరియా ఇచ్చాం కానీ ఇక్కడ కనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే అట్లీస్ట్ మోర్ దాన్ 1 ఏరియాస్ ఉంటే మాత్రమే అక్కడ కనిపిస్తుంది అన్నట్టు. సో ప్రెజెంట్ మనకు ఓన్లీ ఒక్క ఏరియానే ఇచ్చాం కాబట్టి అది కనిపించదు. సో ఇప్పుడు ఇంకొక యాడ్ చేసామంటే ఇంకొక ఏరియా. సో ఒక ఏరియా ఉన్నప్పుడు స్క్రీన్లో కనిపించదు, మోర్ దాన్ ఒకటి ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఇది పబ్లిష్ అయిపోయింది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఐల్ షో వన్స్ ఇట్ ఈస్ టైమ్. సో ఇది అంటే
ఈ డిజైన్ అనేది ఒక న్యూ అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు ఎలా డిజైన్ చేయాలి? లెఫ్ట్ సైడ్ ఇది రిక్వైర్మెంట్ ప్రకారం రిక్వైర్మెంట్ అనేది ఎవరు ఇవ్వరు. మన ఇంటర్నల్‌గా దీన్ని డిస్కస్ చేసుకొని ఏ సబ్ గ్రూప్స్ ఇవ్వాలి, ఏ టేబుల్స్ పెట్టాలి అని ఇంటర్నల్‌గా చెక్ చేసుకొని కస్టమర్‌కి ఇస్తాం. కస్టమర్ రిక్వైర్మెంట్ మోస్ట్‌లీ వీటికి న్యూ డిజైన్ అప్లికేషన్‌కి వాళ్ళు ఇవ్వరు. మన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఈ డిజైన్ అనేది చేయాలి. సో, ఇది క్రియేషన్ ఆఫ్ అప్లికేషన్, ఆహ్, క్రియేషన్ ఆఫ్ ఏరియాస్, గ్రూప్స్ అండ్ సబ్ గ్రూప్స్. సో, ఇప్పుడు మనం మన టేబుల్స్‌ని యాస్ పర్ ద ఎక్సెల్ క్రియేట్ చేసుకున్నాం. సో, ఈ అప్లికేషన్‌కి ఈ 3 టేబుల్స్ అనేటివి రిక్వైర్డ్. సో, అకౌంట్స్ అండ్ కాంటాక్ట్స్ ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పాను ప్రీవియస్‌గా. యూజర్స్ అనేటివి ఏంటివి అంటే మన ఎన్విరాన్మెంట్‌లో ఏ అయితే యూజర్స్ ఉంటారో వాళ్ళ రికార్డ్స్ ఇవి. సో, ఇఫ్ ఐ కేకే తీసుకున్నా అంటే కేకే ఒక యూజర్. కేకే ఒక డీటెయిల్స్ ఇవి. మన యూజర్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఏమేమైతే ఇచ్చుంటామో ఆ డీటెయిల్స్‌తో ఈ రికార్డ్ అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది. సో, ఈ డేటా బేస్ చేసుకొని ఏదైనా ఒక రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఓనర్ అని ఉంటుంది గదా! ఈ ఓనర్ రికార్డ్ ఏంటి అంటే ఇది యూజర్ రికార్డ్. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశానంటే అది యూజర్‌లోకి నావిగేట్ అవుతుంది. సో, దీన్ని ఓనర్ రికార్డ్‌గా యూజ్ చేస్తారు. యూజర్స్ అంటే ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఎన్విరాన్మెంట్‌లో ఏ యూజర్స్ అయితే ఉంటున్నారో వాళ్ళ డేటా ఉంటుంది. ఆ డేటాని ప్రైమరీగా యూజర్ పర్పస్‌కి యూజ్ చేస్తాం. ఈ పర్టిక్యులర్ రికార్డ్‌కి ఓనర్ ఎవరు? అలా యూజ్ చేస్తాం. అండ్ ఫర్దర్‌గా ఏదన్నా అప్రూవల్స్, ఏదన్నా మెయిన్ డేటా ఫ్రమ్ ద యూజర్ నుంచి గెట్ చేయనీకి సో, అవన్నీ తర్వాత చూద్దాం. సో, యూజర్ డేటా ఏంటి? యూజర్స్ అంటే ఏంటి అంటే ఈ ఎన్విరాన్మెంట్‌లో యాక్సెస్ ఉన్న యూజర్స్. వాళ్ళ డేటా అంతా ఇక్కడ ఉంటుంది. సో, అకౌంట్స్, కాంటాక్ట్స్ ముందు చెప్పాను. యూజర్స్ అంటే ఇది. సో, ఇప్పుడు ట్రాన్సాక్షనల్ టేబుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. ప్రాజెక్ట్ అనేది ట్రాన్సాక్షనల్ టేబుల్. సేమ్ సొల్యూషన్‌లోకెళ్ళాలి. యాడ్ న్యూ టేబుల్స్ ప్రాపర్టీస్, ప్రాజెక్ట్. సో, నాకిది స్టాండర్డ్ కావాలి. అంటే ట్రాన్సాక్షనల్ టేబుల్ కావాలి. సో, యూజర్ డాట్ టీమ్ తీసుకుంటాం. సో, టేబుల్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఐడీ. సో, ఇన్సైడ్ టేబుల్ మనం క్రియేట్ చేసిన టేబుల్‌లోకొస్తే కాలమ్స్. సో, కాలమ్స్‌లోకొస్తే న్యూ కాలమ్. ప్రాజెక్ట్ ఐడీని డేటా టైప్ ఏమిచ్చాను? ఆటో నంబర్ ఇచ్చాను. సో, డేటా టైప్ ఆటో నంబర్. సో, ఆటో నంబర్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రిఫిక్స్ అనేది మనం సెట్ చేయాలి. అంటే ఆటో నంబర్ టైప్ అనేది సెట్ చేయాలి. ఎలా క్రియేట్ అవ్వాలి ఆటో నంబర్ అనేసి. సో, అది మన ఇష్టం. సో, డేటా టైప్ ప్రిఫిక్స్ నంబర్, కస్టమ్. సో, విత్ ద ప్రాజెక్ట్ ఐడీ అనేది ఒక టేబుల్ మనం క్రియేట్ చేసాము అంటే, ఆ టేబుల్ అండర్‌స్కోర్ ఐడీ ఆల్రెడీ ఒకటి క్రియేట్ అవుతదనమాట. అదేంటంటే యూనిక్ ఐడెంటిఫైయర్ ఆఫ్ ద టేబుల్ అవుతది. అంటే ప్రతి రికార్డ్‌కి జియూఐడీ అని ఒకటుంటుంది. సో, అది ఇప్పుడు ఈ రికార్డ్ ఓపెన్ చేశాను అంటే, ఈ రికార్డ్‌కి ఒక జియూఐడీ ఉంటుంది. జియూఐడీ ఏంటి అంటే 12 డిజిట్ యూనిక్ నంబర్, 16 డిజిట్ యూనిక్ నంబర్. సో, దీన్ని జియూఐడీ అంటాం. ఈ ఫార్మాట్‌లో జియూఐడీ క్రియేట్ అవుతది. సో, ఇది మనం ఒకవేళ ఆహ్, కోడింగ్‌లో గెట్ చేయాలి. ఒక పర్టిక్యులర్ రికార్డ్ యొక్క ఆర్ ఏదైనా ఫిల్టర్స్‌లో యూజ్ చేయాలి అన్నప్పుడు
ఈ టేబుల్ జీయూఐడిని యూనిక్ ఐడెంటిఫైయర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఏంటి అంటే ఇప్పుడు ప్రాజెక్ట్కి యూనిక్ ఐడెంటిఫైయర్ ఇక్కడ చూసారంటే యూనిక్ ఐడెంటిఫైయర్ సిజెడ్ అండర్ స్కోర్ ప్రాజెక్ట్ ఐడి. ఇప్పుడు నేను ఇంకో టేబుల్ XYZ అని క్రియేట్ చేశాను అనుకోండి, సిజెడ్ అండర్ స్కోర్ XYZ ఐడి అంటే ఈ ప్రాజెక్ట్ అనే టేబుల్కి ఇది యూనిక్ ఐడెంటిఫైయర్ అవుతుంది. అంటే దీని ద్వారా GUID స్టోర్ అవుతుంది. సో అదే నేమ్తో మళ్ళీ మనం ఇంకొక ఫీల్డ్ క్రియేట్ చేయలేం. సో దాని ద్వారా ఇందాక ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ప్రాజెక్ట్ ఐడి ఇచ్చాం. సో స్కీమా నేమ్ కూడా ప్రాజెక్ట్ ఐడితో వస్తుంది. సో అది సేమ్ ఈ స్కీమా నేమ్తో ఆల్రెడీ ఒక ఫీల్డ్ ఉంది. సో ఇప్పుడు ఇది క్రియేట్ అవ్వదు. సో దీన్ని మనం మాడిఫై చేసుకోవాలి. జస్ట్ యాడ్ చేశాను. ద సేమ్ స్కీమా నేమ్ క్రియేట్ అవ్వదు కాబట్టి స్కీమా నేమ్ని మనం మాడిఫై చేస్తున్నాం అంతే. సో ప్రాజెక్ట్ ఐడి అయిపోయింది, ప్రాజెక్ట్ నేమ్. ఇంకొకటి, ఏ టేబుల్ క్రియేట్ చేసినా కానీ నేమ్ అనే ఒక ఫీల్డ్ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో దీన్నే మనం ప్రాజెక్ట్ నేమ్గా డిఫైన్ చేసుకున్నాం. నేమ్ ప్రతి టేబుల్కి జస్ట్ నేమ్ అనే దాంతో ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. దానికి మన ఇష్టంగా ప్రాజెక్ట్ నేమ్ అని ఇచ్చుకుందాం, సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. ఇప్పుడు అది ప్రాజెక్ట్ నేమ్ అయిపోయింది. చూసారంటే ప్రైమరీ కాలం. ప్రైమరీ కాలం ఎక్కడ యూస్ అవుతుంది అనేది లుక్అప్ వచ్చినప్పుడు నేను చెప్తాను. అకౌంట్. అకౌంట్ అనేది లుక్అప్. ఏ టేబుల్కి లుక్అప్? యూజర్కి కాదు, అకౌంట్ టేబుల్. కాంటాక్ట్ అనేది లుక్అప్ టు కాంటాక్ట్ టేబుల్. ఇప్పుడు చెప్పండి, 1 to n రిలేషన్షిప్ చేసినప్పుడు లుక్అప్ అనేది 1th టేబుల్లో ఉంటుందా, nth టేబుల్లో ఉంటుందా? nth టేబుల్లో ఉంటుంది. సబ్గ్రిడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనకి ఏదైనా ఒక లుక్అప్ క్రియేట్ చేసినప్పుడు సబ్గ్రిడ్ అంటాం, అది చూపిస్తాను. అది 1th టేబుల్లో క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవ్వదు, మనం క్రియేట్ చేయాలి. అకౌంట్. సో డేటా టైప్ వచ్చి లుక్అప్. సో ఇది ఏ టేబుల్కి రిలేషన్. సో నాకు అకౌంట్ టేబుల్కి కావాలి. సో ఇది మ్యాండేటరీ. సో బిజినెస్ రిక్వైర్డ్ వచ్చి బిజినెస్ రిక్వైర్డ్ పెట్టుకుంటాం. కాంటాక్ట్ లుక్అప్. ఇది వచ్చి ఏ టేబుల్కి రిలేటెడ్. సో ఆ రిలేటెడ్ టేబుల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, రిలేటెడ్ టేబుల్లో కాంటాక్ట్. సో ఇది కూడా మ్యాండేటరీ. నెక్స్ట్ డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ని సో ఇక్కడ మనం చూసారంటే నేను ఒక పాయింట్ మిస్ చేస్తున్నాను. సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్, మల్టీ లైన్ ఆఫ్ టెక్స్ట్ అని ఉన్నాయి. సో మల్టీ లైన్ ఆఫ్ టెక్స్ట్ అంటే ఏంటి అంటే బిగ్ బాక్స్ వస్తుంది అన్నట్టు. సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అంటే నార్మల్ చిన్న ఫీల్డ్ లెక్క వస్తుంది. సో మల్టీ లైన్ ఆఫ్ టెక్స్ట్ తీసుకుంటున్నా, ఇది చూద్దాం అవుట్పుట్ ఎలా ఉంటుంది. సో బిగ్ బాక్స్తో వచ్చింది. దీనికి
స్టోరేజ్ కెపాసిటీ గూడా ఎక్కువుంటుంది. నార్మల్ దానికి 4000 ఉంటే దీనికి ఇంగా ఎక్స్‌ట్రా ఉంటుంది. సో, స్టార్ట్ డేట్ నాకు ఓన్లీ డేట్ కావాలి. సో, ఇది డేట్ అండ్ టైమ్. సో, నాకు ఓన్లీ డేట్ కావాలి. అండ్ ఈ ఫీల్డ్ వచ్చేసి మ్యాండేటరీ. డేట్, ఎండ్ డేట్ కూడా డేట్ అండ్ టైమ్ అండ్ డేట్ ఓన్లీ. సో, ఇది కూడా మ్యాండేటరీ. నెక్స్ట్ రిక్వెస్టెడ్ బడ్జెట్. ఇదేంటంటే కరెన్సీ. సో, డేటా టైప్ వచ్చేసి కరెన్సీ. సో, ఇది కూడా మ్యాండేటరీ. సో, ఈ మ్యాండేటరీ, ఆప్షనల్ అనేది ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. అప్రూవ్డ్ బడ్జెట్. ఇది కూడా కరెన్సీ. బిజినెస్ రిక్వైర్డ్. నెక్స్ట్. సో, ఈ 2 ఫీల్డ్స్‌ని నెక్స్ట్ క్రియేట్ చేద్దాం. టాస్క్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత. సో, దీన్ని రెడ్ మార్క్ పెడతాను. సో, స్టేటస్. స్టేటస్ అనేది చాయిస్ ఫీల్డ్. చాయిస్. నేను చెప్పినట్టు 2 ఉన్నాయి. అంటే గ్లోబల్‌గా క్రియేట్ చేయొచ్చు. లేకపోతే ఓన్లీ థీస్ పర్టిక్యులర్ కరెంట్ యూసేజ్ కోసం క్రియేట్ చేయొచ్చు. నాకు ఈ ఆప్షన్స్ తర్వాత ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అనే నమ్మకం ఉంటే, సో, నేను దాన్ని గ్లోబల్‌గా క్రియేట్ చేస్తాను. సో, లెట్ ఇట్ బి గ్లోబల్. సో, ఎక్కడన్నా యూజ్ అవుతది అంటే యూజ్ చేసుకోవచ్చు. డ్రాఫ్ట్. వెయిటింగ్ ఫర్ అప్రూవల్. అప్రూవ్డ్, రిజెక్టెడ్. సో, బై డిఫాల్ట్‌గా ఈ వాల్యూస్ వస్తాయి. మనకు వద్దు అనుకుంటే జస్ట్ మనం 0, 1, 2 అలాగ ఇచ్చుకోవచ్చు. సో, ఇదేంటంటే కోడింగ్‌లో కొంచెం ఈజీ అవుతుంది. ఇంత పెద్ద వాల్యూస్ లేకుండా చిన్న వాల్యూస్ ఉన్నవి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన గ్లోబల్ ఆప్షన్ సెట్‌ని ఇక్కడ జస్ట్ యూజ్ చేసుకుంటాం. Let us options.
బ్రో చెప్పండి బ్రో. బ్రో మీరు స్పెల్లింగ్ మిస్టేక్ తో సేవ్ చేశారు చూడండి. టీ మిస్ అయింది. డిఫాల్ట్ చాయిస్ వచ్చేసి డ్రాఫ్ట్ ఇస్తున్నాను. అంటే ఏ రికార్డ్ క్రియేట్ అయినా కానీ ఈ ఆప్షన్ డ్రాఫ్ట్తో క్రియేట్ అవుతుంది. సో ఇది ప్రాజెక్ట్ టేబుల్ అనేది క్రియేట్ చేసాం. ఈ 2 ఫీల్డ్స్ అనేవి ఇంకా క్రియేట్ చేయలేదు. అది టాస్క్ తర్వాత క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు కాలమ్స్ క్రియేట్ అయిపోయింది. ఫార్మ్స్ అనేవి డిజైన్ చేయాలి. ఇప్పుడు రిలేషన్షిప్స్ అనేటివి మనం మ్యాండేటరీగా వచ్చి క్రియేట్ చేయం. ఎక్కడైతే మనం లుకప్స్ క్రియేట్ చేస్తామో సో అవి రిలేషన్షిప్గా క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ చూసామంటే ఏ టు జెడ్ అకౌంట్, ఇది ప్రాజెక్ట్ నుంచి అకౌంట్కి N-to-1 రిలేషన్షిప్. సో అకౌంట్ అనే ఒక ఫీల్డ్ క్రియేట్ చేసాం. ఇక్కడ చూసారంటే రిలేషన్షిప్ నేమ్ CZ ప్రాజెక్ట్ అకౌంట్ అండ్ అకౌంట్. కాంటాక్ట్ ఒకటి క్రియేట్ చేసినాం, CZ ప్రాజెక్ట్ కాంటాక్ట్. సో ఇలాగా మనం ఏదైనా ఒక లుకప్ క్రియేట్ చేసాము అంటే దానికి రిలేటెడ్ రిలేషన్షిప్ అనేది బై డిఫాల్ట్గా క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్. సో అవి రిలేషన్షిప్స్. కీస్ ఎక్కడ యూస్ చేస్తాం అనేది ఫామ్ డిజైన్ చేసిన తర్వాత కీస్ గురించి చెప్తాం. సో ఇప్పుడు ఫామ్స్ నేను చెప్పినట్టు మనకి 4 ఫామ్స్ ఉన్నాయి. మెయిన్ ఫామ్ ఇప్పుడు మనం ప్రెజెంట్ ఏదైతే యూస్ చేస్తున్నామో దీన్ని మెయిన్ ఫామ్ అంటాం. సో దీన్ని ప్రెజెంట్గా మెయిన్ ఫామ్ని డిజైన్ చేద్దాం. సో ఆల్రెడీ ఇక్కడ మెయిన్ ఫామ్ అనేది ఉంది. సో దీన్నే డిజైన్ చేసుకున్నాం. ఒకవేళ మీకు ఇక్కడ ఏది కనిపించలేదు అంటే న్యూ ఫామ్ మెయిన్ సెలెక్ట్ చేసుకొని నేమ్ ఇచ్చేసుకున్నారంటే మెయిన్ ఫామ్ వచ్చేస్తుంది. సో మెయిన్ ఫామ్ ఓపెన్ చేసి సో ప్రాజెక్ట్ నేమ్ అండ్ ఓనర్ వచ్చాయి. మనకు రెస్ట్ ఆఫ్ ది ఫీల్డ్స్ మనం ఏదైతే క్రియేట్ చేసినామో అవి డిజైన్ చేయాలి. సో దానికి ఫస్ట్ ట్యాబ్స్ అనేటివి ఆల్రెడీ ఒక ట్యాబ్ ఉంది, సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్ని నేను హాఫ్గా చేయాలనుకుంటున్నా, 1/2గా చేయాలనుకుంటున్నా. అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు రైట్ సైడ్ చూసారంటే కాలమ్స్, ఇది 1 కాలమ్ ఉంది. 2 కాలమ్స్ పెట్టాను అనుకోండి, ఇది 2 కాలమ్స్గా స్ప్లిట్ అవుతుంది. అంటే ఎలాగంటే అంటే ఒకటే సెక్షన్లో లెఫ్ట్ అండ్ రైట్ కాలమ్స్గా వస్తాయి. దీన్ని 2 కాలమ్స్ అంటాం. దీన్నే 3 కాలమ్స్గా కూడా సెట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఇంకో కాలమ్ వస్తుంది, దీన్నే 4 కాలమ్స్గా కూడా సెట్ చేయొచ్చు. అంటే ఇట్లా ఎక్కువ చేసేటప్పుడు మనకు డేటా అనేది కన్స్ట్రక్ట్ అయిపోతుంది. అంటే డేటా విజువలైజేషన్ అనేది సరిగా కనిపించదు. సో యూసేజ్ని బట్టి దీన్ని 2నా 3నా 1నా అనేది మనం డిఫైన్ చేసుకుంటాం. సో ప్రెజెంట్ వచ్చేసి దీన్ని జస్ట్ 1గానే ఉంచేస్తాం. సో ఇది సెక్షన్. ఇప్పుడు ట్యాబ్లో కూడా మనం ఇప్పుడు ఇంకో న్యూ సెక్షన్ యాడ్ చేయాలి. అప్పుడు ఎలా యాడ్ చేయాలంటే టాప్లో కాంపోనెంట్ అని ఉంది. సో కాంపోనెంట్ తీసుకొని ఇక్కడ సెక్షన్ 1 కాలమ్ సెక్షనా 2 కాలమ్ సెక్షనా. 1 కాలమ్ సెక్షన్ అంటే ఏంటి అంటే ఇది 1 కాలమ్ సెక్షన్. అంటే ఒక సెక్షన్లో ఒకటే కాలమ్ ఉంటుంది, రైట్ సైడ్ మళ్ళీ ఇంకొక కాలమ్ ఉండదు. 2 కాలమ్ సెక్షన్స్ అంటే మనం ఇక్కడ ఏదైతే ఇందాక 2 తీసుకున్నామో అంటే లెఫ్ట్ అండ్ రైట్ మనం వాల్యూస్ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దీన్ని 2 కాలమ్ సెక్షన్ అంటాం. మనకి ఏ సెక్షన్ కావాలో అనేది ఇక్కడ తీసుకుంటాం. సో ఇప్పుడు 1 కాలమ్ సెక్షన్ తీసుకున్నామంటే సెక్షన్ వస్తుంది. దీన్ని కూడా మనం నెక్స్ట్ ఆల్టర్ చేసుకోవచ్చు. అంటే 1 కాలమ్ సెక్షన్ 2 కాలమ్ సెక్షన్గా కావాలంటే ఆల్టర్ చేసుకోవచ్చు. సో సెక్షన్ నేమ్ నేను ఇక్కడ ఏమేమి ఇస్తున్నా అంటే బడ్జెట్ అని ఇస్తున్నా. సో బడ్జెట్లో ఏం ఫీల్డ్స్ ఇస్తాను అంటే అప్రూవ్డ్ బడ్జెట్, రికమెండెడ్ బడ్జెట్, ఈ ఫీల్డ్స్ని తీసుకుంటాను. రిక్వెస్టెడ్ బడ్జెట్. సో ఇంకోటి గమనించారు అంటే అప్రూవ్డ్ బడ్జెట్ బేస్ అనేది క్రియేట్ అయింది, రికమెండెడ్ రిక్వెస్టెడ్ బడ్జెట్ బేస్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది.
ఎప్పుడైనా కరెన్సీ ఫీల్డ్ మనం క్రియేట్ చేస్తున్నాము అంటే ఈ 2 ఫీల్డ్స్ క్రియేట్ అవుతాయి. బేస్ ఫీల్డ్స్ అంటాం వీటిని. సో, దీంట్లో ఏం డేటా స్టోర్ అవుతుంది అంటే మనం ఏ ఆహ్, కంట్రీలో అయితే ఉంటామో దానికి రిలేటెడ్ అంటే మనం ఇక్కడ చూసే వాల్యూస్‌ని చేంజ్ చేసుకోవచ్చు. కానీ బేస్ ఫీల్డ్స్‌లో ఆ కంట్రీ రిలేటెడ్ టైప్ డేటాలో ఇక్కడ సేవ్ అవుతుంది. వన్స్ డేటా అయిపోయిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత చూద్దాం ఈ వాల్యూస్ ఎలా ఉంటాయని. సో, దీన్ని బడ్జెట్ అనే ఒక సెక్షన్‌ని నేను క్రియేట్ చేసుకున్నా. సో, నాకు లేఔట్ కూడా ఇట్లా ఒకటే లేఔట్ వద్దు. 2 లేఔట్స్ అంటే ఇక్కడ ఒక సెక్షన్, ఇక్కడ ఒక సెక్షన్. 2 సెక్షన్స్‌ని సెట్ చేసుకోవచ్చు. లేదా 3 సెక్షన్స్‌ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 కాలమ్ ఇచ్చాననుకోండి. సో, సెక్షన్స్‌ని లెఫ్ట్ అండ్ రైట్ వచ్చాయి. జనరల్. ఎలాగైతే కాలమ్స్‌ని 1 కాలమ్, 2 కాలమ్‌గా డివైడ్ చేస్తున్నామో, అలాగే సెక్షన్‌ని 1 సెక్షన్ ఇక్కడ అంటే ఎన్ని సెక్షన్స్ కావాలి? మాక్సిమం 3 సెక్షన్స్ పెట్టుకోవచ్చు. సో, లేఔట్ అనే దాంట్లో ఇప్పుడు 3 ఇచ్చామంటే ఈ సెక్షన్ అనేది ఇక్కడ రైట్ సైడ్‌కొచ్చేస్తది. అంటే మనం స్క్రీన్‌ని జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేసే విధానం బట్టి. సో, బడ్జెట్ ఓనర్ ఫీల్డ్ వచ్చేసి నువ్వు హెడర్‌లో కూడా ఫీల్డ్స్ పెట్టుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ పార్ట్‌ని హెడర్ అంటాం. హెడర్‌లో మనకు సంబంధించి సమ్ ఓనర్ ఫీల్డ్ ఇంకా స్టేటస్ ఫీల్డ్. సో, ఇక్కడ చూసారంటే ఆల్రెడీ స్టేటస్ ఫీల్డ్ అనే ఒక ఫీల్డ్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోయింది. ఎప్పుడు టేబుల్ క్రియేట్ చేయగానే. మనకు ఆ స్టేటస్ ఫీల్డ్ వద్దని చెప్పేసి ఇంకో ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాం. సో, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాఫ్ట్ ఇక్కడ పెడతాం. సో, హెడర్‌లో ఫీల్డ్స్ పెట్టుకోవచ్చు. దీన్ని హెడర్ అంటాం. సో, ఇక్కడ జనరల్‌లో నీకు ఎన్ని ట్యాబ్స్ కావాలి అంటే లెఫ్ట్ అండ్ రైట్‌లో ఎన్ని సెక్షన్స్ కావాలి. అది నువ్వు ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు లేఔట్‌లో. 1 సెక్షన్ ఇచ్చావంటే 1 వస్తది. 2 సెక్షన్స్ ఇచ్చావంటే లెఫ్ట్ అండ్ రైట్‌లో నువ్వు 2 సెక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ ఐడీ. సో, ఇక్కడ లేబుల్ అనేది కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే హైడ్ లేబుల్ అని ఇచ్చారు. సో, అందుకని ఇది కనిపించట్లేదు. అంటే నువ్వు ఏదైనా ఒక సెక్షన్‌కి గాని, ట్యాబ్‌కి గాని ఆ ఇన్ఫో కనిపియకూడదు. అంటే ఆ నేమ్స్ కనిపియకూడదు అన్నప్పుడు నువ్వు రైట్ సైడ్ పేన్‌లో హైడ్ లేబుల్ అనే బటన్ యూజ్ చేసాము అంటే ఆ లేబుల్ హైడ్ అవుతుంది. హైడ్ అని యూజ్ చేసాము అంటే ఆ సెక్షనే హైడ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేస్తాం. జనరల్ బదులు ప్రాజెక్ట్ ఇన్ఫో అని ఇస్తాం. సో, ఇంకో సెక్షన్ క్రియేట్ చేస్తాం. 1 కాలమ్ సెక్షన్. సో, దీనికి ప్రాజెక్ట్ డేట్స్ అని ఇచ్చుకుందాం. సో, ఎలాగైతే మనకు ప్రతి ఫీల్డ్‌కి, ప్రతి టేబుల్‌కి యూనిక్ స్కీమా నేమ్స్ అనేటివి క్రియేట్ అవుతాయో, ప్రతి సెక్షన్‌కి, ప్రతి ట్యాబ్‌కి ఇవి నేమ్స్ అన్నట్టు. యూనిక్ నేమ్స్. సో, దీన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కడ యూజ్ చేస్తాము అంటే కోడింగ్‌లో యూజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ బేస్డ్ ఆన్ సమ్ సినారియోస్ నేను ఈ సెక్షన్‌ని హైడ్ చేయాలి. అలాంటప్పుడు నేను హైడ్ చేయాలి అంటే నాకు ఈ సెక్షన్ నేమ్ కావాలి. ఇది ఆ సెక్షన్ నేమ్. ఈ సెక్షన్ నేమ్ యూజ్ చేసి ఈ సెక్షన్‌ని హైడ్ చేస్తాం. లేదా ట్యాబ్‌ని హైడ్ చేయాలి. సో, ఈ ట్యాబ్‌కి ఇది నేమ్. లేబుల్‌ని తీసుకోకూడదు. నేమ్‌ని తీసుకోవాలి. ఈ ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఏదైతే ఉంటుందో
దీన్ని తీసుకొని మనం హైడ్ చేయాల్సి ఉంటుంది షో అండ్ హైడ్ చేసేటప్పుడు. సో ప్రాజెక్ట్ డేట్స్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. సో డిస్క్రిప్షన్. సో ఇది మనం క్రియేట్ చేసిన ఫీల్డ్స్ని సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నాం. అంటే ఇది ప్రాజెక్ట్ డేటా, ఇది కరెన్సీ డేటా, ఇది డేట్స్. సో ఇలా సెక్షన్స్గా అంటే మనకున్న డేటా ప్రకారం వాటి ప్రాపర్గా నేమ్స్ ఇచ్చుకొని ఇలా డిజైన్ చేసాం ఫామ్. ఇప్పుడు ఈ ఫామ్లో ఏదైనా ట్యాబ్ని కానీ సెక్షన్ని కానీ షో అండ్ హైడ్ చేయాలి అంటే ఆ పర్టికులర్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకొని హైడ్ చేసామంటే ఆ ట్యాబ్ హైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ సెక్షన్ని సెలెక్ట్ చేసుకొని హైడ్ లేబుల్ ఇచ్చామంటే ప్రాజెక్ట్ ఇన్ఫో అనే లేబుల్ హైడ్ అయిపోయింది. లేదు నాకు ఎంటైర్ ట్యాబే నాకు అవసరం లేదు అన్నప్పుడు దీన్ని హైడ్ చేస్తాం. సో అలాగా హైడ్ షో అండ్ హైడ్ మనం డైరెక్ట్గా చేయాలి అన్నప్పుడు ఇలా డిజైన్ చేస్తాం. ఇక్కడ ఈ కాలమ్స్ ఏంటి అంటే ఆల్రెడీ చెప్పాను. ఎన్ని కాలమ్స్ కావాలి నీకు ఈ పర్టికులర్ సెక్షన్లో, 1 కాలమా 2 కాలమా అనేసి. సో అది. సో ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఫామ్ డిజైన్? సో హెడర్లో కూడా మనం ఫీల్డ్స్ పెట్టుకోవచ్చు. సో కొన్ని మినిమం ఫీల్డ్స్ అంటే ఏవైతే మనం మోస్ట్లీ చేంజ్ చేయమో మాన్యువల్గా అలాంటి ఒక ఫీల్డ్స్ని హెడర్లో పెట్టుకుంటాం. సేవ్ సేవ్ పబ్లిష్. సో ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ మెయిన్ ఫామ్. సో ఇక్కడ మనం ప్రాజెక్ట్ని యాడ్ చేయలేదు. సో దీన్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలి? సైట్ మ్యాప్లోకి వెళ్ళాలి, ప్రాజెక్ట్ టేబుల్ని యాడ్ చేయాలి. సో సైట్ మ్యాప్, నాకు బిజినెస్ యూనిట్స్ బదులు నేను ఇక్కడ ప్రాజెక్ట్స్ తీసుకుంటాను. ఇప్పుడు అది ఇంకా రిఫ్రెష్ అవ్వలేదు, ఇది ఓల్డ్ స్క్రీన్. పబ్లిష్, సేవ్ అండ్ పబ్లిష్. సో ప్రాజెక్ట్స్ అనేవి ఇక్కడ వచ్చాయి. నేను న్యూలోకి వెళ్తే మనం ఎలాగైతే డిజైన్ చేస్తున్నామో అలాగే వచ్చి ఉంటుంది. ప్రాజెక్ట్ ఇన్ఫో, బడ్జెట్, ప్రాజెక్ట్ డేట్స్, హెడర్లో ఓనర్ అండ్ స్టేటస్. రాంగ్ స్టేటస్ తీసుకున్నాం. మనం క్రియేట్ చేసిన స్టేటస్ వచ్చేసి CZ ఐఫాన్ స్టేటస్. సో ఈ స్టేటస్ పెడతాం అండ్ ఈ స్టేటస్ని రిమూవ్ చేస్తాం. రిమూవ్ అంటే ఎలాగ అంటే సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ వస్తుంది. ఇది మ్యాండేటరీ ఫీల్డ్. సో మ్యాండేటరీ ఫీల్డ్స్ని నువ్వు డైరెక్ట్గా ఫామ్ పై నుంచి రిమూవ్ చేయలేవు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని ఆప్షనల్గా సెట్ చేయాలి ఫస్ట్. సో ఇది సిస్టమ్ రిక్వైర్డ్, దీన్ని ఆప్షనల్గా సెట్ చేయలేము. కొన్ని సిస్టమ్ రిక్వైర్డ్ అంటే సిస్టమ్ బై డిఫాల్ట్గా ఏవైతే క్రియేట్ చేస్తుందో వాటిని మనం చేంజ్ చేయలేం. సో ఇప్పుడు దీన్ని ఫామ్ పై నుంచి రిమూవ్ చేయలేం. అలాంటప్పుడు ఏం చేస్తాం? హైడ్ చేస్తాం. బై మిస్టేక్ రాంగ్ స్టేటస్ యాడ్ చేశాం. ఇప్పుడు ఆ స్టేటస్ అనే ఫీల్డ్ నాకు ఫామ్ పైన వద్దు. అది ఫామ్ పై నుంచి ఇప్పుడు మనం రిమూవ్ చేయలేం. ఎందుకంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ని ఎప్పుడైనా డైరెక్ట్గా ఫామ్ పై నుంచి రిమూవ్ చేయలేం. ఆప్షనల్ ఫీల్డ్స్ మాత్రమే రిమూవ్ చేయగలుగుతాం. సో నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో నేను ఆ ఫీల్డ్ని హైడ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన న్యూ ఫీల్డ్ అనేది వచ్చేసింది. సో ఇది మెయిన్ ఫామ్ని ఎలా డిజైన్ చేస్తాము అనేసి దీన్ని మెయిన్ ఫామ్ అంటాం.
ఓకే. సో ఇప్పుడు నేను సబ్‌గ్రిడ్ అనే ఒక కాన్ కాన్సెప్ట్ చెప్పాను. సబ్‌గ్రిడ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు లెట్స్ సే నేనిక్కడ లుకప్ తీసుకుంటున్నా. అకౌంట్ 1 అనే లుకప్. నేను ఒక డేటా క్రియేట్ చేసి చూద్దాం. ప్రాజెక్ట్ నేమ్. ప్రాజెక్ట్ 1 ఫస్ట్ ఇవి అప్ అండ్ డౌన్ చేస్తాం. అకౌంట్, కాంటాక్ట్స్ డేటా లేదు. సో ఫస్ట్ మనం కాంటాక్ట్స్ డేటా కూడా క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్ 1 కాంటాక్ట్ అకౌంట్, కాంటాక్ట్ ఇది డిస్క్రిప్షన్ ఫీల్డ్. అంటే డిస్క్రిప్షన్ అనే ఒక ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు నేను మల్టీ లైన్ ఆఫ్ టెక్స్ట్ తీసుకున్నా. మల్టీ లైన్ ఆఫ్ టెక్స్ట్ అంటే ఇలా ఉంటది. సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అంటే ఇలా ఉంటది. ఇది మల్టీ లైన్ ఆఫ్ టెక్స్ట్. రిక్వెస్టెడ్ బడ్జెట్ 1000, అప్రూవ్డ్ బడ్జెట్ 15,000, సమ్ 8,000. స్టార్ట్ డేట్ మనం ఏ వాలిడేషన్స్‌కి ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను స్టార్ట్ డేట్ అనేది మనం ఒక వాలిడేషన్ కన్సిడర్ చేసుకున్నామంటే, నేను ఇప్పుడు ప్రెజెంట్ 14 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ అనేది ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ కానప్పుడు ప్రీవియస్ డేట్ ఉండదు కదా! సో దీన్ని మనం వాలిడేట్ చేయొచ్చు. ఎలాగా అంటే కోడింగ్ యూజ్ చేసి స్టార్ట్ డేట్ అనేది మైట్ బి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు టుడే డేట్. సో ఇప్పుడు మనం వాలిడేషన్ ఇవ్వలేదు అంటే రాంగ్ డేట్స్ ఎంటర్ చేసేదానికి పాసిబిలిటీ ఉంది. సో వాలిడేషన్‌ని మనం కోడింగ్ యూజ్ చేసి ఇది కరెంట్ డేట్ కంటే ఎక్కువనే ఉండాలి గానీ తక్కువ ఉండకూడదు అన్నట్లు ఒక వాలిడేషన్ చేయొచ్చు. సో సేమ్ ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తా. ప్రాజెక్ట్ సేమ్ అకౌంట్, అకౌంట్ 1. సో ఇప్పుడు ఈ 2 ప్రాజెక్ట్స్ దేనికి రిలేటెడ్ అంటే ఈ 2 ప్రాజెక్ట్స్ ఈ అకౌంట్‌కి రిలేటెడ్. అకౌంట్ 1 అనే అకౌంట్‌కి ఈ ప్రాజెక్ట్స్ రిలేటెడ్. సో నేను అకౌంట్ 1 ఓపెన్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ నాకు కనిపించాలి. దాన్ని సబ్‌గ్రిడ్ అంటాం. సో ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్‌లోకి ఈ అకౌంట్‌లోకెళ్తే సో నాకిక్కడ ఈ అకౌంట్ ఎక్కడైతే లింక్ చేసామో అంటే ఏ ప్రాజెక్ట్‌లో అయితే యూజ్ చేసామో ఆ ప్రాజెక్ట్ లిస్ట్ అంతా నాకు కావాలి. అట్ ది సేమ్ ప్లేస్. సో దానికి మనం సబ్‌గ్రిడ్‌ని యూజ్ చేస్తాం. సబ్‌గ్రిడ్ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే 1-n రిలేషన్‌షిప్ క్రియేట్ చేసినప్పుడు 1th టేబుల్‌లో సబ్‌గ్రిడ్ ఉంటుంది. nth టేబుల్‌లో లుకప్ ఉంటుంది. ఇప్పుడు మనకు లుకప్ ప్రాజెక్ట్‌లో వచ్చింది కాబట్టి ఇది nth టేబుల్. సో మనకి అకౌంట్ 1th టేబుల్. సో ఇక్కడ సబ్‌గ్రిడ్ వస్తది. సో మనం దాన్ని క్రియేట్ చేయాలి. దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఆ సబ్‌గ్రిడ్ అనేది అకౌంట్ టేబుల్‌లో కావాలి. సో బ్యాక్‌కెళ్ళిపోయేసి అకౌంట్ టేబుల్‌ని తీసుకుందాం. సో అకౌంట్ టేబుల్‌లో ఏ ఫార్మ్ మీద కావాలి. సో ఇక్కడ ఫార్మ్స్ ఇంకా లేవు. యాడ్ ఎగ్జిస్టింగ్ అంటే సిస్టమ్‌లో ఉన్నాయి. సొల్యూషన్‌లో లేవు ఫార్మ్స్. సో ఆ పర్టిక్యులర్ ఫార్మ్ ఏదైతే నాకు కావాలో ఆ ఫార్మ్‌ని యాడ్ చేసుకుంటున్నా. అకౌంట్ ఫార్మ్. ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది ఫార్మ్ నేమ్. సో దాన్ని నేను అకౌంట్ ఫార్మ్ తీసుకున్నా. ఇది ఓపెన్ చేసేసి ఇప్పుడు మనకి ఎక్కడ కావాలి? సో రిలేటెడ్ అనే ఒక ట్యాబ్ క్రియేట్ చేసుకుందాం. ట్యాబ్ ఎలా క్రియేట్ చేస్తాం? సేమ్ కాంపోనెంట్ ఇక్కడ 1 కాలమ్ ట్యాబా? 2 కాలమ్ ట్యాబ్? 1 కాలమ్ ట్యాబ్ తీసుకుందాం.
సో న్యూ ట్యాబ్ ఇక్కడ క్రియేట్ అయింది. దీన్ని మీకు స్టార్టింగ్కి డ్రాగ్ చేసుకుంటాం. ట్యాబ్ నేమ్ వచ్చేసి రిలేటెడ్ డేటా అని పెట్టుకున్నాం. సో రిలేటెడ్ డేటా అని ఇచ్చాం. సో ఈ సెక్షన్లో ఇప్పుడు నాకు సబ్గ్రిడ్ కావాలి అన్నప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్లో గ్రిడ్ అని ఉంది కదా, సో దీంట్లో మనం సబ్గ్రిడ్ తీసుకుంటాం. సబ్గ్రిడ్లో ఏ టేబుల్ అంటే ఈ పర్టికులర్ అకౌంట్ నుంచి ప్రాజెక్ట్కి రిలేషన్ ఉండొచ్చు, వేరే ఏ టేబుల్ కానీ రిలేషన్ ఉండొచ్చు. సో అందులో మనకు ఏ టేబుల్ యొక్క సబ్గ్రిడ్ కావాలి, సో మనకి ప్రాజెక్ట్స్ యొక్క సబ్గ్రిడ్ కావాలి. సో ప్రాజెక్ట్ అకౌంట్స్, ప్రాజెక్ట్కి అకౌంట్ ఉండే రిలేషన్ ఇది. సో దీన్ని పిక్ చేసుకుంటాం. ఇక్కడ వ్యూ అంటే ఏంటి అంటే, ఇంకా మనం వ్యూస్ దాకా వెళ్ళలేదు, వ్యూస్లోకి వెళ్ళినప్పుడు చెప్తాను. సో ఇక్కడ ఒక వ్యూ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది సబ్గ్రిడ్ అవుతుంది. సో సెక్షన్ నేమ్ నాకు అవసరం లేదు, హైడ్ చేస్తున్నా. సబ్గ్రిడ్కి ఒక నేమ్ కావాలి. ఇవి ఏంటివి? రిలేటెడ్ ప్రాజెక్ట్స్. రిలేటెడ్ ప్రాజెక్ట్స్, సేవ్ అండ్ పబ్లిష్. సో ఇక్కడ డేటా ఏం కనిపిస్తుంది అంటే, ఇప్పుడు ప్రతి డేటా కనిపిస్తుంది. అంటే ఇది పబ్లిష్ అవనని చూపిస్తా. ఓకే, పబ్లిష్ అయిపోయింది. రిఫ్రెష్. సో రిలేటెడ్ డేటా. సో ఇక్కడ ఈ 2 ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఓకే, లెట్స్ సే నేను ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. ప్రాజెక్ట్ 3. కాంటాక్ట్ అకౌంట్ 3 తీసుకుంటాం. సేవ్. సో ఇప్పుడు నేను ఈ అకౌంట్లోకి వెళ్తే రిలేటెడ్ డేటా, సో నాకు థర్డ్ రికార్డ్ ఏదైతే క్రియేట్ చేశానో అది రాలేదు. ఎందుకు రాలేదు అంటే, ఆ రికార్డ్ ఇప్పుడు నేను డూప్లికేట్ చేస్తే, సో మనం ఏవైతే ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసామో అవి 2 ప్రాజెక్ట్స్ వచ్చేసి ఒక్కొక్క అకౌంట్కి రిలేటెడ్. సో ఫస్ట్ 2 ప్రాజెక్ట్స్ వచ్చేసి అకౌంట్ 1కి రిలేటెడ్. అందుకే మనకి ఇక్కడ ఈ అకౌంట్ 1లో ఆ 2 ప్రాజెక్ట్స్ మాత్రమే చూపిస్తాయి. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ 3 అనేది అకౌంట్ 3కి రిలేటెడ్. సో మనం ఇప్పుడు అకౌంట్ 3 ఓపెన్ చేసామంటే అక్కడ కనిపిస్తుంది అది. ఓకే, దీన్నే సబ్గ్రిడ్ అంటాం. అంటే ఎలా వచ్చింది ఈ డేటా అంటే, ఈ ప్రాజెక్ట్లో మనం లుక్అప్ ఫీల్డ్లో ఏ డేటా అంటే ఏ రికార్డ్ అయితే సెలెక్ట్ చేసామో ఆ పర్టికులర్ టేబుల్లో మనకు సబ్గ్రిడ్లో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి. అర్థమైందా సబ్గ్రిడ్ అంటే ఎలా ఏంటి అనేది? రిలేటెడ్ రికార్డ్స్ ఆఫ్ దాట్ పర్టికులర్ అకౌంట్ విల్ షో ఇన్ ద సబ్గ్రిడ్. ఆ రిలేటెడ్ అంటే ఏంటి అంటే, ఎక్కడైతే మనం లుక్అప్గా యూజ్ చేస్తామో ఆ డేటా ఇక్కడ కనిపిస్తుంది. సబ్గ్రిడ్కి ఏమైనా డౌట్ ఉందా? మేబీ కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, నేను మళ్ళీ చెప్తా అర్థం కాకుంటే. ఈ ప్రాజెక్ట్స్లో ఎక్కడెక్కడైతే మనం ఆ లుక్అప్లో ఏ అకౌంట్ అయితే తీసుకున్నామో ఆ అకౌంట్లో ఆ సబ్గ్రిడ్లో ఆ ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి.
ప్రొడ్యూసర్ అంటే ఈ ఫస్ట్ 2 రికార్డ్స్ అకౌంట్ 1కి రిలేటెడ్. సో, అకౌంట్ 1లో ఆ 2 కనిపిస్తాయి. అకౌంట్ 3లో దీనికి రిలేటెడ్ అయిన 1 రికార్డ్ కనిపిస్తుంది. అదే ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్‌లోకి వెళ్ళేసి ఇన్‌స్టెడ్ ఆఫ్ అకౌంట్ 1 నేను అకౌంట్ 3 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడేమవుతుంది అంటే అకౌంట్ 1లో ఈ రిఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడ 1 అండ్ 3 వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్‌ని నేను ఇంకో అకౌంట్‌కి లింక్ చేశాను. ఇప్పుడు ప్రాజెక్ట్ 1 అండ్ 3 వచ్చేసి అకౌంట్ 3కి రిలేటెడ్. సో, నాకు అందుకని అకౌంట్ 3లో నాకు 1 అండ్ 3 ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి. ఇవి ప్రాజెక్ట్స్. అలాగే ప్రాజెక్ట్ వచ్చేసి అకౌంట్ 1కి రిలేటెడ్. అంటే ఇంతకుముందు అకౌంట్ 1లో 2 రికార్డ్స్ ఉండేటివి. ఇప్పుడు 1 రికార్డే ఉంటది. సో, ఇది. దీన్ని సబ్‌గ్రిడ్ అంటాం. సో, ఆల్ కంబైన్డ్ డేటా ఈ అకౌంట్‌కి సంబంధించి ఏ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో మొత్తంని ఒకే చోట చూసేదానికి సబ్‌గ్రిడ్స్‌ని యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇట్స్ ఆల్‌మోస్ట్ 9, 10. సో, ఇక్కడి దాకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో, నేను ఈ ఎక్సెల్ షేర్ చేస్తాను. ఈ ఎక్సెల్‌లో డేటా ఉన్నట్లు రేపటికి అందరూ టేబుల్స్, ఫీల్డ్స్ క్రియేట్ చేస్తారండి. సో, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టేబుల్స్ క్రియేట్ చేసి దాని ప్రాసెస్ ఏంటి? ఇంకా మనకు చూడాల్సినటివి ఫార్మ్స్‌లోనే ఇంకా డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. అది ఎప్పుడు నేను చెప్పగలుగుతాను అంటే, ఈ టేబుల్స్ ఏవైతే అన్నీ ఇచ్చానో అవి క్రియేట్ చేసినప్పుడు మాత్రమే నేను రిమైనింగ్ ఫార్మ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. క్విక్ వ్యూ ఫార్మ్. ఓకే. క్విక్ క్రియేట్ ఫార్మ్. సో, క్విక్ వ్యూ ఫార్మ్‌ని ఓకే. లెట్స్ సీ 5 మినిట్స్ ఉంది. 5 మినిట్స్‌లో క్విక్ వ్యూ ఫార్మ్‌ని చూద్దాం. సో, క్విక్ వ్యూ ఫార్మ్ అంటే ఏంటి అంటే, సో, ఎక్కడైతే లుక్అప్ ఉంటుందో అక్కడ క్విక్ వ్యూ ఫార్మ్‌ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎలాగా అంటే, ఇప్పుడు ఇక్కడెళ్ళాను. నేను అకౌంట్ ఇక్కడ లుక్అప్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు అకౌంట్ టేబుల్‌లో ఉండే కొంచెం సమ్ అమౌంట్ ఆఫ్ డేటా నేను ఇక్కడే చూడాలనుకుంటున్నా. అకౌంట్ టేబుల్‌లోకి వెళ్ళకుండా నేను ఇక్కడే చూడాలనుకుంటున్నా. సో, దానికి క్విక్ వ్యూ ఫార్మ్‌ని యాడ్ చేస్తాం. సో, ఓకే. ఇవన్నీ నేను టుమారో చెప్తాను. క్విక్ వ్యూ ఫార్మ్, క్విక్ క్రియేట్ ఫార్మ్, కార్డ్ ఫార్మ్. ఈ 3 ఫార్మ్స్ గురించి నేను టుమారో చెప్తాను. మీరు ఒకసారి టేబుల్స్ అన్నీ క్రియేట్ చేసుకొని వచ్చారు అంటే, మీకు ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఏ డౌట్స్ లేదు అంటే, నేను నెక్స్ట్ ఈ 3 ఫార్మ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అన్నీ ఒకటే రోజు కన్‌ఫ్యూజ్ అవుతది. సో, ఇప్పటిదాకా ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. క్లారిఫై చేస్తాను.